ప్రతి పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అంటే ప్రతి పేదవాడి కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితిలోకి రావాలి. అది రావాలి అంటే వ్యవస్థలోకి మార్పులు తీసుకొని వస్తూ ఆ ప్రతి పేదవాడిని కూడా చదివించేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా తీసుకొస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి ఇంజనీరింగ్ చదవడానికైనా డిగ్రీ చదవడానికైతేనేమి ఎంతైతేనేమి మొత్తం ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి గట్టిగా చెబుతూ, అంతేకాదు ఆ పిల్లలు రేపొద్దున చదవడానికి వాళ్ళు హాస్టళ్లకు వెళ్ళి ఉండాలి, వాళ్ళు మెస్ ఛార్జీలు భరించాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రతి పిల్లాడికి కనీసం సంవత్సరానికి 20,000 రూపాయలు కనీసం అవుతుంది అన్న ఆ 20,000 రూపాయలు కూడా భరించలేని పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నాను, కేవలం ఈ పిల్లల్ని మీరు కాలేజీలకు పంపించండి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లాడికి ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి పిల్లాడు కూడా వెళ్లి ఆ హాస్టళ్లలో ఉండేందుకు, వెళ్లి ఆ పిల్లాడు అక్కడ బతికేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము ఆ తల్లుల చేతికి అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా.